నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న నన్లాగ్స్. ఇప్పుడు మనం కాబూలి శనగల ప్రసాదంని తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. వినాయకునికి గణనాథునికి ఇష్టమైన ప్రసాదం కాబూలి శనగల ప్రసాదంని తయారు చేసుకుందామా. ఒక గ్లాసు కాబూలి శనగలను ప్రెషర్ కుక్కర్లో పోసుకోవాలి. పోసుకొని వేసుకున్న తర్వాత కాబూలి శనగలను ఇలా 2 సార్లు నీటితో కడుక్కోవాలి. కాబూలి శనగల్లో ఏమైనా గడ్డలు, మట్టి గడ్డలు ఏమైనా ఉంటే చూసుకొని తీసేయండి ముందుగానే. ఇలా నీటితో కడిగి నీళ్ళను ఇలా వంచేసేయాలి. మళ్ళీ ఇంకొకసారి 2 సార్లు నీటితో కడిగి నీళ్ళను ఇలాగే వంచేసేయాలి. వంచిన తర్వాత మనం ఏ గ్లాస్తో కాబూలి శనగలను తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల నీళ్ళను పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత అనేది ఇలా ఉల్టాగా పెట్టి 1 గంట సేపు నాననివ్వాలి. ఒకవేళ మీకు టైం ఉంటే ఒక 3 గంటల సేపు అయినా నాననివ్వండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 1 స్పూన్ దొడ్డుప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ దొడ్డుప్పు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించాలి. ఒకవేళ మీరు శనగలను ముందుగా నానబెట్టకపోతే ఒక 4 విజిల్లు 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించాలి. ఎందుకంటే నానితే తక్కువ విజిల్లు అన్నీ పడతాయి. లేకపోతే మనం నానబెట్టి పెట్టకపోతే ఎక్కువ విజిల్ అనేది తీయాల్సి వస్తుంది. తర్వాత బాగా ఉడికిన తర్వాత విజిల్ మొత్తం తీసేసి మూత తీసి ఇలా జాలి గిన్నెలో ఇలా కాబూలి శనగలను వడవాచాలి. నీళ్ళను మొత్తం తీసేసి ఇలా మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. కాబూలి శనగలు మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. ఇలా పంటి కిందికి కొంచెం మరి గట్టిగా ఉండొద్దు, మరి మెత్తగా ఉండకుండా చూసుకోండి. తర్వాత జీలకర్ర, ఆవాలు తగినంత, పసుపు తగినంత, ఇంగువ తగినంత, పచ్చి కొబ్బరిని ఒక స్పూను 2 స్పూన్లు మీకు ఎంత మీరు చేసేదాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా 2 పచ్చిమిర్చిని 3 పచ్చిమిర్చిని పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నూనె అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత మాత్రమే జీలకర్ర, ఆవాలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. కరివేపాకును కూడా వేసుకోండి. దేవునికి పెట్టాలి ప్రసాదం అనుకుంటే ఉల్లి వెల్లుల్లి వేయకూడదు. మనం ఒకవేళ దేవునికి పెట్టకుండా తినాలి అనుకుంటే ఉల్లి వెల్లుల్లి పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను శనగలు ప్రసాదంగా పెడుతున్నాను కాబట్టి ఉల్లి వెల్లుల్లి వేయట్లేదు. తర్వాత మనం పులిహోరలో వేసే ఇంగువ పొడిని 1 స్పూను, 1 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఒకవేళ మీరు ఉల్లి వెల్లుల్లి ఫ్లేవర్ మిస్ అవుతున్నాము అంటే అల్లంని తురిమి చిన్న అల్లం ముక్కను తురిమి వేసుకోండి. ఉల్లి వెల్లుల్లి వేయకూడదు కానీ అల్లం వేయచ్చు దేవుడి ప్రసాదంలో ఎప్పుడైనా చేసినప్పుడు. తర్వాత మొత్తం పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని పచ్చిమిర్చి ముక్కలు అనేది దోరగా ఎర్రగా కాలే వరకు, ఎర్రగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కాబూలి శనగలను కూడా వేసుకోవాలి. మీరు ఒకవేళ ఈ శనగలు మీ దగ్గర లేవు అంటే నల్ల శనగలు అని దొరుకుతాయి కదా, చిన్నగా ఉంటాయి నల్లగా, అవి కూడా ఇదే విధంగా ఈ శనగలు ఎలా చేస్తామో ఆ శనగలను కూడా అదే విధంగా చేయండి. మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోండి. శనగలు అనేది పచ్చిమిర్చి ముక్కలు, పసుపు అనేది అన్నీ మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోండి. నూనె అనేది పచ్చిమిర్చి ముక్కలు ఆ ఫ్లేవర్ అనేది కాబూలి శనగలకు పట్టే విధంగా
ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి, నూనెలో ఉడికించండి. తర్వాత పైన కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము అయినా సరే, మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి అయినా సరే 1 స్పూన్ వేసుకొని ఇలా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే, మీరు ఒకవేళ ఉప్పు తగ్గింది అనుకుంటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ అయిన కాబూలి శనగల ప్రసాదం అనేది రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్స్ అండ్ షేర్ అండ్ చేయండి.